Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. నియంతృత్వ పాలన మంచిదేనా? ఇప్పుడు ఈ సామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియంతృత్వ పాలనను కోరుకుంటున్నారు. అది మంచిదే, కానీ ఆ నియంత ఎవరైతే ఉన్నాడో అతడు యుధిష్ఠిర మహారాజులాగా సుశిక్షితుడై ఉండాలి. అంతేగాని ఈ వెధవ జనాభా అందరూ వేసినటువంటి ఓట్ల కారణంగా ఒక వ్యక్తి నియంతగా మారడం కాదు. అంటే ఈ వెధవలందరూ కలిసి మరొక పెద్ద వెధవని ఎన్నుకుంటారు, అలా కాదు. ఉదాహరణకి మీరు ఈ సామ్యవాదపు దేశంలో చూసినట్లయితే స్టాలిన్ అనేవాడు వాళ్ళ యొక్క నియంత. అతడి యొక్క చరిత్ర మీరు చూసినట్లయితే ప్రపంచ చరిత్రలోనే అతడు అత్యంత గొప్ప నేరస్తుడు. అతనికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎవరిని కూడా అతడు సహించేవాడు కాదు. పలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అని అతనికి తెలిసిన వెంటనే వాణ్ణి పిలిచి, ఇదిగో నీకు విషం కావాలా, లేకపోతే పదవి విరమణ చేస్తావా, లేదా వాడిని చంపేయండి, నీ విషమన్నా తీసుకో, లేదా నేను చంపేస్తాను. ఇలా ఉండేది అతని యొక్క విధానం. ఈ విధంగా అతడు ఎంతో మంది శత్రువులను సంహరించాడు. అతడు కేవలం జార్ కుటుంబాన్ని మాత్రమే చంపలేదు, ఎంతో మంది శత్రువులను సంహరించాడు. అతడి పనే చంపడం. అయితే అటువంటి నియంతృత్వ పాలనని మనం కోరుకోవడం. నియంతృత్వ పాలన అనేది ఎలా ఉండాలంటే అతని యొక్క మార్గనిర్దేశకత్వంలో పౌరులందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి ఆతృత అనేది ఉండకూడదు. అధయో వ్యధయ అన్నారు. మనం ఒకరోజు శ్రీమద్ భాగవతం నుండి చదివాం, 3 రకాల ఇబ్బందికర పరిస్థితులుంటాయి జీవితంలో అని. భూతాత్మ హేతవ అని చదివాం. ఈ దుఃఖాలనేవి 3 సూత్రాల చేత కలుగు చేయబడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక. దైవ భూతాత్మ హేతవ అన్నారు. ఇదంతా కూడా శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. దైవ అంటే ఉన్నతమైనటువంటి దేవతల చేత నియంత్రించబడేది అని అర్థం. ఉదాహరణకు కరువు కాటకాలు లేదా భూకంపాలు, ఇవన్నీ కూడా మీ చేతుల్లో లేవు, మీరు వాటిని నియంత్రించడంలా. భూకంపం అనేది ఏ సమయంలోనైనా రావచ్చు, కరువు రావచ్చు, కాటకం రావచ్చు, ప్రకృతిపరమైనటువంటి విపత్తు ఏదైనా అవ్వచ్చు, వరదలు రావచ్చు. వీటినే దైవ అంటారు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నతమైనటువంటి దేవతల చేత నియంత్రించబడుతూ ఉంటాయి. ఇది ఎలాగంటే ఇంద్రుడు ఈ బృందావనాన్ని వరదతో ముంచెత్తాలనుకుంటాడు. ఎందుకంటే అతడికి ఈ బృందావన వాసుల పట్ల కోపం వచ్చింది. కానీ కృష్ణుడు వాళ్ళని కాపాడాడు, అందుకే ఆయన గిరిధారి అని పేరు వచ్చింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక, అధిభౌతిక ఈ కలతలన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ రాజు లేదా నియంత అనేవాడు ఎంత పరిపూర్ణంగా ఉండాలంటే అతడి మార్గనిర్దేశకత్వం కారణంగా జనులు ఇటువంటి ఇబ్బందుల కారణంగా ఏ విధంగానూ కలవరపడకూడదు. అటువంటి నియంతృత్వ పాలన మనకు కావాలి. అతడు ఏ విధంగా మార్గనిర్దేశకత్వం చేయాలంటే ఈ ప్రకృతిపరమైనటువంటి ఆధ్యాత్మిక, అధిభౌతిక ఇటువంటివి కూడా ఉండకూడదు. అధిభౌతిక అంటే ఏమిటి? నీకు నేనంటే ఈర్ష్య, లేదా నాకు నువ్వంటే ఈర్ష్య. అందుచేత ఎప్పుడు కూడా పరోక్ష యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం ఆపగలగాలి. ఎటువంటి అసహజమైనటువంటి వేడి లేదా అసహజమైనటువంటి చల్లదనం ఇటువంటివి ఉండకూడదు. అప్పుడు ప్రజలు అన్ని విధాలుగానూ ఆనందంగా ఉంటారు. ఈ విధంగా యుధిష్ఠిర మహారాజు లేదా అతని యొక్క పూర్వీకులు పాలన చేసిన నాటి పరిస్థితులను తేగలగాలి. యుధిష్ఠిర మహారాజు లేదా అర్జునుడి తరువాత అతని యొక్క సంతానం ఎవరు కూడా లేరు. వాళ్ళందరూ కూడా కురుక్షేత్ర రణరంగంలో సంహరించబడ్డారు. కేవలం ఒకే ఒక్క మనుమడు అతని యొక్క తల్లి గర్భంలో ఉన్నాడు. అతడు కూడా తండ్రి మరణించిన తర్వాత జన్మించాడు. అతడొక్కడే కాపాడబడ్డాడు. ఈ పరీక్షిత్ మహారాజు వరకు కూడా ఈ భూమి అంతా కూడా చాలా చక్కటి నియంతృత్వ పాలనలో ఉండేది. మనం అటువంటి నియంతృత్వ పాలనను తీసుకురావచ్చు. కానీ ఆ నియంత అనేవాడు పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై ఉండాలి. ఎందుకంటే అటువంటి కృష్ణ చైతన్యవంతుడైన నియంతకు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా అందరినీ ఆనందంగా ఉంచాలి అనేటువంటి విషయాలు తెలుస్తాయి. Adi